హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో గోంగూర కాకరకాయ కర్రీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, చేదు చేదుగా, కారం కారంగా, తీయ తీయగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కాంబినేషన్తో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ఇందుకోసం ఒక కట్ట గోంగూరను శుభ్రంగా ఒలిచి కడిగి పెనంలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలకి ఒక కట్ట సరిపోతుందండి. అలాగే 3 పచ్చిమిర్చిని, ఒక టీ గ్లాస్ దాకా నీళ్ళను వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో గోంగూరను ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్రని వేసుకొని అలాగే ఇందులోకి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. చాలా చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు కిలో లెక్కన చెప్పాలంటే 1/4 కిలో ఉన్నాయండి. ఈ కాకరకాయ ముక్కలను మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి. మనం ఉప్పును మళ్ళీ కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ముక్కలు మనకి ఫ్రై అవ్వడానికి వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపును వేసి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు కూడా చాలా తగ్గిపోతుంది. చూడండి, కాకరకాయ ముక్కలు అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపు 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది మనకి కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఎంత సైజులో కట్ చేసుకున్నామో సేమ్ అదే సైజులో ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయను వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకోకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. కారం పొడి మీరు తినగలిగే కారాన్ని బట్టి అయినా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ తీసుకుంటున్న పులుపుకు, చేదుకు ఇలా కారం పొడి కాస్త ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూర మిశ్రమం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది ఎక్కువ పలుచగా లేకోకుండా కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. పలుచగా ఉందంటే ఈ కూర టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని కాస్త చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత బాగా కలిపేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇదంతా బాగా ఉడికిపోయి చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత చెక్ చేసుకోవాలి. మనకి కాకరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోయాయా లేదా, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేసుకున్నాక మనం అప్పుడు కాస్త తక్కువగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరి కాస్త ఉప్పును వేసుకోవాలి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని కూడా వేసేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇలా వేసేసుకొని కలిపి మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. మనకి బెల్లం అనేది కరిగి కూరలో కలిసిపోతే చాలు. ఇలా 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. గోంగూర, కాకరకాయ, బెల్లం, కారం ఈ కాంబినేషన్తో ఇంకా టేస్ట్ అంటే చెప్పక్కర్లేదు. మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.